Hello, welcome to the second episode of Glam and Grace. Cheera anedi, it was a different way. She looks so simple and elegant. లాస్ట్ ఎపిసోడ్లో మనం శోభితా ధూళిపాళ స్టైలింగ్ గురించి, తన ఫ్యాషన్ సెన్స్ గురించి అండ్ మేడ్ ఇన్ హెవెన్లో తన లుక్స్ గురించి కొంతవరకు డీకోడ్ చేసాం. ఈరోజు ఈ ఎపిసోడ్లో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అనదర్ సూపర్ స్టార్ అండ్ తన ఫ్యాషన్ సెన్స్, తన స్టైల్ ఎవల్యూషన్, ఇంకా బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడబోతున్నాం. కానీ లాస్ట్ ఎపిసోడ్లో ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, ఒక టాపిక్ మనం మాట్లాడుకున్నాం. అదేంటి అంటే అసలు మన సాంప్రదాయంలో, భారతీయ సాంప్రదాయంలో చీర కట్టుకునే విధానం గురించి అండ్ బ్లౌజ్ చీర కాంబినేషన్ గురించి, అసలు బ్లౌజ్ ఎవల్యూషన్ గురించి, దీని గురించి మీకు ఏమైనా తెలుసా అని ఆ విషయం కూడా ఇవాళ మనం మాట్లాడదాం. ఐ రెడీ? చీరకి రవిక అందాన్ని తెచ్చి వనితల అందాన్ని ఎన్నో రెట్లు పెంచిన రవిక అంటే బ్లౌజ్ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్. చీర భారతీయతకి నిదర్శనం అయిన బ్లౌజ్ మాత్రం మనకి మనంగా సృష్టించుకున్నది కాదు, టైంతో పాటు ఇవాల్వ్ అయిన చరిత్ర. ఒకసారి గుర్తు చేసుకుంటే ఎప్పుడో విక్టోరియన్ టైమ్స్ లో ఈ బ్లౌజ్ అనేది ఒక ప్రత్యేకమైన విషయంగా చెప్తారు. మిడివల్ టైమ్స్ లో చూస్తే చోళులు వాళ్ళు చీర కట్టే విధానంలో స్థానపట్ట అనేది వాడేవారు. దీనికి సంబంధించి మన పురాణాల్లో, ఏన్షియెంట్ టెక్స్ట్ లో కూడా ప్రస్తావన ఉంటుంది. ఆ తర్వాత 14th సెంచురీలో విజయనగర రాజుల టైంలో కంచుక అని వాడేవాళ్లు. అది స్తనాన్ని అదిమి పెట్టి గట్టిగా కట్టేవాళ్లు. దానికి ప్రత్యేకంగా టైలర్స్ ఉండేవాళ్లట. దేశంలో మిగిలిన ప్రాంతమంతా బ్లౌజ్ అనేది ఏలియన్ కాన్సెప్టే ఆ కాలంలో. 1800s లో ఈస్ట్ లో బెంగాల్, సౌత్ లో ట్రావెన్కోర్, మలబార్ నుంచి ఎన్నో చోట్ల ఆడవారు బ్లౌజ్ లేకుండా చీర కట్టుకోవడం చాలా చాలా సాధారణం. దానికి అనేక కారణాలుండొచ్చు. క్లైమాటిక్ కండిషన్స్ నుంచి, టెక్స్టైల్ అవైలబిలిటీ నుంచి, ఒక రకంగా రకరకాల సాంప్రదాయాలకి తగ్గట్టు చీర కట్టే విధానం మారేది. కొన్ని రీసెర్చర్స్ ఆధారాల ప్రకారం అయితే లేట్ 19th సెంచురీలో బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ మన దేశంలో మొదలయ్యేదాకా బ్లౌజ్ అనేది మోడెస్టీకి ఒక చిహ్నంగా అప్పట్లో అస్సలు అనుకునేవారే కాదు. లేట్ 1860s టైంలో అప్పట్లో ఎలీట్ ఫ్యామిలీ వారిని కూడా బ్రిటిష్ క్లబ్స్ లో బ్లౌజ్ లేకుండా రానిచ్చేవారు కాదట. అప్పట్లో పరిస్థితులు ప్లస్ ఇతర దేశాల స్టైలింగ్, కాస్ట్యూమ్స్ ఇన్ఫ్లుయెన్స్ తో బ్లౌజ్ ఇంగ్లీష్ బ్లౌజ్ నుంచి పుట్టింది. మోడెస్టీకి గుర్తుగా ఫుల్లీ కవర్డ్ టోర్సోతో శారీ కట్టడం మొదలైన ఆ రోజుల నుంచి ఈ రోజు ఫ్యాషన్ ఎవల్యూషన్ ఆర్ ఫ్యాషన్ రెవల్యూషన్ అనాలేమో ఇది చూస్తున్నాం. It's really interesting to see how the tables have turned right now. Anyway, మీకు కనుక ఈ విషయం గురించి, ఈ టాపిక్ మీద, ఈ శారీ, బ్లౌజ్, డ్రేపింగ్, వీటి మీద మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా తెలుసుకోవాలని మా రీసెర్చ్లో మేము ఎక్కడెక్కడ అప్రోచ్ అయ్యామో వాటన్నిటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం. గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో స్టైల్ అనేది ఒక మనిషి పర్సనాలిటీకి రిఫ్లెక్షన్ అని చెప్పొచ్చు మనం. వాళ్ళ జీవితంలో ఏ ఫేజ్లో ఉన్నారు, ఏం డీల్ చేస్తున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దే ఫీలింగ్ అనేది వాళ్ళు, దట్ ఈస్ వాట్ దే వాంట్ టు ప్రొజెక్ట్ ఆల్సో సమ్ టైమ్స్. ఒక్కొక్కసారి అది కాన్షియస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి సబ్ కాన్షియస్ డెసిషన్ అవ్వచ్చు. బట్ డెఫినెట్లీ దట్స్ వాట్ రిఫ్లెక్ట్స్ ద పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ఐఎమ్ ష్యూర్ మీలో చాలామంది దీనికి అగ్రీ అవుతారని. అండ్ మనం స్టార్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సమంతా రుత్ ప్రభు. చాలా మందికి స్వీట్ హార్ట్ సమంతా రుత్ ప్రభు. తన ఫ్యాషన్ సెన్స్లో తన ఎవల్యూషన్ ఫ్రమ్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ నుంచి ఒక ఫ్యాషన్ ఐకన్కి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో మనం మాట్లాడుకుందాం. సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖు టు బి స్పెసిఫిక్, సమంతా రుత్ ప్రభు మన తెలుగు ఆడియన్స్కి పరిచయం అయ్యి కరెక్ట్గా 15 సంవత్సరాలు అవుతుంది. ఐమ్ షూర్ నోబడీ కెన్ ఫర్గెట్ జెస్సీ. జెస్సీ పేరు చెప్పగానే ఆ సినిమా ఆటోమేటికలీ గుర్తొచ్చేస్తుంది. సీన్స్. నీ వయసు ఎంత? 22. నాకు 24. పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. సాంగ్స్, లొకేషన్స్, హర్ లుక్స్ ఎస్పెషల్లీ, షీ లుక్స్ సో సింపుల్ అండ్ ఎలిగెంట్, లైక్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్లో చాలా
minimalistic makeup and minimalistic the outfit, entire outfit is so simple and she carries it with such elegance and very very beautifully. And అక్కడ చూస్తున్న సమంత నుంచి ఇప్పటి సిటాడెల్ హనీ బన్నీ సమంత, just see the stunning transformation in her fashion and she carries everything with equal elegance, definitely must say. So notice చేస్తే ఒక సైడ్ చాలా ప్లెయిన్ సింపుల్ అండ్ నాట్ వెరీ లౌడ్ అసిమెట్రిక్ హెమ్లైన్స్ నుంచి ఇంకోవైపు బోల్డ్ అండ్ బ్రైట్ అండ్ కలర్ఫుల్ ప్యాటర్న్స్ దాకా కూడా షీ కెన్ జస్ట్ క్యారీ ఎవ్రీథింగ్ విత్ ఈజ్. సో జెస్సీ వచ్చిన కొత్తల్లో యాక్చువల్గా సినిమాల్లో ఆ టైంలో హీరోయిన్ అంటేనే గ్లామర్ అంటేనే హీరోయిన్. ఆ టైంలో జెస్సీ ఇన్ దిస్ పర్టికులర్ మూవీ ఏమాయ చేసావేలో జెస్సీ షీ కమ్స్ యాజ్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. చాలా బ్యూటిఫుల్గా, చాలా సింపుల్గా, సోబర్గా అండ్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే షీ వాజ్ వెరీ డెమ్యూర్ అండ్ వెరీ మైండ్ఫుల్. ఏమాయ చేసావే సినిమాలో జెస్సీ క్యారెక్టర్కి డిజైనర్ నళిని శ్రీరామ్ అండ్ వీ ఆల్ రిమెంబర్ ఆ జెస్సీ లుక్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్, మన పక్కింటి అమ్మాయి లాగా, దట్ సింపుల్ మలయాళీ బ్యూటీ విత్ హర్ కాటన్ శారీస్, కాంట్రాస్ట్ కలర్డ్ చుడిదార్ సెట్స్, షీ లుక్ సో ఎలిగెంట్. అండ్ ఆ సినిమాలో జెస్సీ ఓపెనింగ్ సీన్లో పౌడర్ బ్లూ వైట్ ప్రింటెడ్ కాటన్ శారీ అందరికీ గుర్తుండే ఉంటుంది విత్ దట్ ప్లెయిన్ బ్లూ కాటన్ హాఫ్ స్లీవ్ బ్లౌజ్. మీకు గుర్తుంటే 80s 90s లుక్ ఆఫ్ ద గర్ల్స్. That is what this symbolizes, and it's not that glamorous but the girl next door sort of an image. Adi chala chala favor lo work ayindi Jessie character ki and Samantha ni elevate cheyadaniki, especially in the times where Anushka, Kajal, Liliana, Trisha, Nayanthara lanti vallu oka glamour look ni play chestunna time lo Samantha came like this simple girl next door. So oka rakanga cheppalante నీర్జా కోనాతో సమాంత అసోసియేషన్ మొదలైన తర్వాత ఆఫ్ కోర్స్ తన పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా డెఫినెట్లీ మంచి గ్రోత్ స్టార్ట్ అయిన టైం ఫేజ్లోనే ఈ అసోసియేషన్ మొదలైందని చెప్పొచ్చు. అండ్ చాలా సినిమాల్లో సమాంత ఫ్యాషన్ సెన్స్లో చాలా క్లియర్గా, చాలా ఎవిడెంట్గా అది కనపడుతుంది. ఈ చేంజ్ అంతా కూడా మనము డెఫినెట్గా సమంతాస్ మోస్ట్ పాపులర్ మూవీస్ అత్తారింటికి దారేది, రభస, అల్లుడి సీను, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలాంటి సినిమాలన్నింటిలో చూడొచ్చు మనం. సో సమంత ఎప్పుడైతే నేర్జా కోనా అండ్ బిగ్ బ్రాండ్స్ వాళ్ళందరితోటి కొలాబరేషన్ స్టార్ట్ చేసిందో డెఫినెట్లీ వీ కెన్ సే దట్ షీ వాజ్ అన్ ఐకాన్ ఇన్ ద ఫ్యాషన్ మ్యాప్. అండ్ ఐ థింక్ అదే టైం ఫ్రేమ్లో కూడా పిఆర్ కానీ, సోషల్ మీడియా ప్రెజెన్స్ కానీ, పబ్లిక్ అపియరెన్సెస్ కానీ ఇట్లాంటివన్నీ దే రియలీ టుక్ ద టాప్ ప్రయారిటీ ఫర్ మెనీ సెలబ్రిటీస్ అండ్ సమంత ఆల్సో టుక్ ద సేమ్ రౌట్. అండ్ ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అన్నది మొదలుపెట్టిన తర్వాత ఆల్ ఐస్ డెఫినెట్లీ వెంట్ ఆన్ హర్. అండ్ జనరల్గానే సెలబ్రిటీస్ అనగానే వాళ్ళు ఏం తింటారు, ఏం వేసుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు, అండ్ జిమ్కి వెళ్తే ఎలాంటి అటైర్ వేసుకుంటున్నారు, రెస్టారెంట్కి వెళ్తే ఎలా వెళ్తున్నారు, పార్టీస్కి ఎలా వెళ్తున్నారు, అన్నీ అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలే. అండ్ వన్స్ యూ గో ఆన్ సోషల్ మీడియా సంథింగ్ లైక్ ఇన్స్టా అండ్ దట్స్ ఇట్, ఆల్ ఐస్ ఆర్ డెఫినెట్లీ ఆన్ యూ. అండ్ ఇదే టైం ఫ్రేమ్లో సమంత కొలాబరేటెడ్ విత్ మేజర్ బ్రాండ్స్ అండ్ డిజైనర్స్ లైక్ క్రిషా బజాజ్, నీతా లుల్లా, పునీత్ బలానా. సిన్స్ ఐ మెన్షన్డ్ క్రిషా బజాజ్, ఈ పేరు చెప్పగానే అందరికీ చాలా చాలా క్విక్గా గుర్తొచ్చే ఒక విషయం ఉంటుంది. లెట్స్ టాక్ అబౌట్ దట్ స్టోరీ ఫర్ ఎ లిటిల్ బిట్ హియర్. 2017లో సమంత ఎంగేజ్మెంట్ విత్ నాగ చైతన్య వాజ్ బిగ్ హైప్. డెఫినెట్లీ వై నాట్, ఎందుకంటే అందరికీ లవ్ స్టోరీస్ ఉంటాయి, అందరి లవ్ స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ వీళ్ళ లవ్ స్టోరీ మాత్రం చాలా చాలా హైప్ తీసుకుంది. ఎందుకు అంటే సమంత వాళ్ళ ఎంగేజ్మెంట్లో ద కైండ్ ఆఫ్ సారీ దట్ షీ వోర్ విచ్ వాజ్ డిజైన్డ్ బై క్రిషా బజాజ్, మొత్తం వాళ్ళ లైఫ్ జర్నీ, వాళ్ళ లవ్ స్టోరీ జర్నీ మొత్తం దాని మీద ఒక మంచి నెరేటివ్ లాగా చేంజ్ చేసుకుని దట్ వాజ్ అ బ్యూటీ టు అడాన్. సమంత కట్టుకున్న చీర తన పెళ్లిలో అబ్సల్యూట్లీ బ్రెత్ టేకింగ్. ఎందుకంటే ఆ చీర తను నాగ చైతన్య వాళ్ళ గ్రాండ్ మదర్ది కట్టుకుని షీ యాడెడ్ ఏ టచ్ ఆఫ్ మోడర్న్ ఎలిగెన్స్ టు దట్ వింటేజ్ శారీ అనిపిస్తుంది. అండ్ యాజ్ షీ పేర్స్ ఇట్ విత్ ద స్టన్నింగ్ బ్లౌజ్ డిజైన్ బై సబ్యసాచి. ఆ బ్లౌజ్ మీద ఇంట్రికేట్ ఎంబ్రాయిడరీ, డెలికేట్ బీడ్ వర్క్, ఎక్స్క్విజిట్ ఎంబలిష్మెంట్, ట్రూలీ మెస్మరైజింగ్ లుక్. అండ్ మీలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఆహాలో వచ్చిన శామ్ జామ్ అనే షో, అండ్ దాట్ ఈస్ డెఫినెట్లీ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ హర్ ఇంపెకబుల్ ఫ్యాషన్ సెన్స్. షీ లుక్డ్ ఎఫర్ట్లెస్లీ స్టైలిష్ ఇన్ దాట్.
సో మనము స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టుగా ప్రతి మనిషి లైఫ్లో ఏ ఫేజ్లో ఉన్నామో అన్నది అండ్ మన పర్సనాలిటీ ఏంటి అన్నదే మన స్టైలింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఫర్ ఎవ్రీబడి. అలాగే జీవితంలో మార్పులు అనేది చాలా సహజం. ఎవ్రీబడి గో త్రూ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. బట్ సమాంత షీ మేడ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ లైఫ్ వెరీ నార్మల్. తన డ్రెస్సింగ్లోనే మనకు అది రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, most talked about, the most famous or infamous Sam's wedding gown, which was also designed by Krisha Bajaj. The moment she repurposed it, the moment she transformed the dress into something else, definitely took the internet by storm. The white dress was transformed into a striking black ensemble with a beaded bodice, thigh-high slit and floral appliques. ఈ బోల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒక రకంగా సస్టైనబిలిటీకి కమిట్మెంట్ లాగా చూసిన ది ఐడియా ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ద డ్రెస్ని వేరే రకంగా చూడొచ్చు. మన దగ్గర ఉన్న మెటీరియలిస్టిక్ వస్తువులకి మనం ఎలాంటి వాల్యూ ఇస్తే అలాంటి వాల్యూ, అలాంటి షేప్ అండ్ ఫామ్ అవి తీసుకుంటాయని. సో ఎంత బ్యూటిఫుల్గా తనైతే తన వెడ్డింగ్ గౌన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేసిందో, ఒక న్యూ డెఫినేషన్ ఇచ్చిందో, అంతే డైనమిక్గా శామ్స్ వార్డ్రోబ్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సంథింగ్ అన్బిలీవబుల్. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వేర్ her power dressing era started. సో ఇప్పుడు మనం తన అంటావా క్రిటిసిజం ఫేస్ గురించి మాట్లాడదాం. ఆ సాంగ్ తను చేసినప్పుడు షీ డెఫినెట్లీ ఫేస్డ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. అండ్ ఎస్పెషలీ ఒక స్టార్ హీరోయిన్, ఒక టాప్ నంబర్ 1లో ఉన్న హీరోయిన్, పెద్ద బిగ్ బ్యానర్ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఉన్న ఒక అమ్మాయి సడన్గా వచ్చి ఒక సో కాల్డ్ ఐటెమ్ సాంగ్ చేయడం అనేది ఎంత క్రిటిసిజంని కాల్ చేస్తుందనేది మనం ఇమాజిన్ చేయగలం. అండ్ వీ హ్యావ్ సీన్ ఇట్. సమంత ఫ్యాషన్ చాయిసెస్లో లెస్ ఇస్ మోర్ లాంటి ఎస్థెటిక్ లుక్ మనం గమనించవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ యూ వాంట్ టు రియలీ లుక్ ఫ్యాషనబుల్, అ మోనోటోన్ అవుట్ఫిట్ హ్యాస్ always been the first choice for many fashionable people. While roomy numbers with dopamine-inducing prints work well for daytime brunches and carefree resort wears, the classic appeal of a solid white shirt or a monotone slinky satin slips top the list of fail-safe staples in her closet. Anta criticism lo kuda Samantha, we can definitely see that she wanted to write her own story. తన కథ, తన జీవితాన్ని ఒక కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్తూ కనిపిస్తుంది మనకి. అండ్ హర్ స్టైల్ ఆల్సో రిఫ్లెక్ట్స్ దట్. కొత్త క్యారెక్టర్స్, ద కైండ్ ఆఫ్ బోల్డ్ క్యారెక్టర్స్ షీ చోస్, ద కైండ్ ఆఫ్ స్టోరీస్ దట్ షీ పిక్, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ షీ డిడ్, అండ్ ఆ క్యారెక్టర్స్కి తగ్గట్టు తన డ్రెస్సింగ్ అన్నీ దట్ స్ట్రెంగ్త్ ఇన్ హర్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ చేస్తాయి. వాట్ డు యూ సే? స్టోరీ మొత్తం చూస్తే, హర్ ఎవల్యూషన్ మొత్తం చూస్తే, హర్ ఫ్యాషన్ సెన్స్, హర్ చాయిస్ ఆఫ్ హర్ పబ్లిక్ ప్రెసెన్స్, సోషల్ మీడియా ప్రెసెన్స్ అండ్ హర్ ఫ్యాషన్ స్టైలింగ్, ద వే షీ ఇవాల్వ్డ్, అన్నీ కూడా తన పర్సనల్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో మనం సమాంత స్టోరీ అంతా మాట్లాడాము. తన లైఫ్ బిగిన్ అయిన తర్వాత, అంటే ఫిలిం జర్నీ బిగిన్ అయిన దగ్గర నుంచి, పబ్లిక్లోకి తను వచ్చినప్పటి నుంచి తన ఫ్యాషన్ ఎలా ఇవాల్వ్ అయింది, తన స్టైలింగ్ ఎలా ఉంది, ఫ్రమ్ సింపుల్ సోబర్ సాలిడ్ కలర్స్ నుంచి బోల్డ్ బ్రైట్ అండ్ వెరీ లౌడ్ కలర్స్ దాకా, స్ట్రైకింగ్ డిజైన్స్ దాకా, హర్ చేంజ్ ఆఫ్ హర్ డిజైనర్స్ అన్నీ మాట్లాడాం. అండ్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ హర్ యాక్సెసరీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వన్ థింగ్ డెఫినెట్గా ఎవిడెంట్లీ నోటీస్ చేసే విషయం ఒకటి ఉంటుంది సమంత గురించి. అదేంటి అంటే హర్ ఇయర్ పియర్సింగ్. దీని గురించి డీటెయిల్గా మాట్లాడే ముందర ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. మన కల్చర్లో, మన ఇండియన్ కల్చర్లో ear piercing, and not just ear piercing for that matter, body piercing had a special place back in the day. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే ఈ వీడియోలో కామెంట్ చేయండి. అప్పుడు నెక్స్ట్ వీడియోలో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. Until then, bye. Thank you so much for watching this episode of Glam and Grace. And previous episode chudali ante we are listing them here for you. And Radio Surabhi produce chestunna vere videos anni kuda meer chudali anukunte please do check out the description below. And do not forget to like, share and subscribe to our YouTube channel and our Insta channel.